అడుసు తొక్కనేల కాళ్ళ కడగనేలన్న సామెత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదండీ! ఇప్పుడు ఈ సామెత ఎందుకు అనేది చెప్తాను వినండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది సినిమా ప్రపంచం అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక కళల ప్రపంచం, ఒక వైకుంఠపాళి, ఒక కెసినో టైప్ ఆఫ్ జోదం లాంటిదే సినిమా ఫీల్డ్. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు, డబ్బులు ఎప్పుడు పోతాయో తెలియదు. నేను ఎందుకు ఈ యొక్క సినిమా గురించి అభివర్ణిస్తున్నానంటే మీకు తెలియంది కాదు, గత 5 నెలల నుంచి గేమ్ చేంజర్ మీద ట్రోలింగ్ బాగా అవుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక వారం నెలల నుంచి ఇంకా బాగా ట్రోలింగ్ అవుతుంది. ఈ తరంలో ఒక ప్రొడ్యూసర్, ఒక సహనిర్మాత ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పారనమాట. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత నాకు డైరెక్టర్ కానీ అట్ ద సేమ్ టైం హీరో కానీ ఫోన్ చేయలేదని. చేయరండి. ఎందుకు చేయరంటే మీరే ఒక మెయిన్ బాధ్యత. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆర్ఆర్ఆర్ లాంటి ఒక మంచి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన హీరోతో మీరు మార్కెటింగ్ చేసి ఆ యొక్క డబ్బులు ఎక్కువ దన్నుకున్నాం అనే ప్రోద్బలంతోనే మీరు సినిమాతో మీరు స్టార్ట్ చేశారు. కానీ సినిమా మీరే ప్రొడ్యూసర్ కాబట్టి డైరెక్టర్ మీరే ఎంచుకుంటారు, సినిమా క్రూ మెంబర్స్ మొత్తం మీరు ఎంచుకుంటారు కాబట్టి మీరే సరి చూసుకోవాలి. మీరే అంటున్నారు కరోనా వచ్చి పాపం చరణ్ కూడా సెకండ్ సినిమా ఎక్కడ సైన్ చేయలేదని. కాబట్టి హిట్ అవుతే అది నా ఇష్టం అని, హిట్ అవుతే నా వల్ల హిట్ అయిందని, ఫ్లాప్ అవుతే హీరో మీద నట్టడం కాదండి. మీరు ఇంకొక మాట కూడా చెప్తున్నారు, సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా చాలా బాగా హిట్ అయింది, 250 కోట్లు ఎంతో వచ్చిందంటున్నారు కదా. మరి అంత వచ్చినప్పుడు మీరు వెంకటేష్ గారికి ఎక్స్ట్రా ఏమైనా 10 కోట్లు 20 కోట్లు ఇచ్చారండి? ఇవ్వలేదు. ఎంతకాలం మీరు సినిమా తీస్తున్నప్పుడు హిట్ లేనప్పుడు మటుకు మీరేమీ మాట్లాడలేదు. ఒక పెద్ద ఫ్లాప్ వచ్చిన తర్వాత మీరు సంకలు గుద్దుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా ఫీల్డ్ అనేది అద్దాల మేట లాంటిది. దాసనారాయణ కూడా ఎప్పుడో తీశారు సినిమా అద్దాల మేట అన్నది, మోహన్ బాబు గారితో అలాగే మురళీ మోహన్ గారితో.